హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పింఛన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో పింఛన్ల తొలగింపు వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక పింఛన్ల అంశాన్ని సీఎం ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఉన్నట్లు చర్చ జరుగుతోందని సీఎం అన్నారు. అధికారుల నివేదికల్లోనూ ఇదే తెలుస్తోందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పింఛన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసేందుకు పింఛన్ల తనిఖీ చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని నిజమైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అనర్హులను గుర్తించేందుకు పింఛన్ల తనిఖీ చేపట్టాలని అన్నారు. అయితే కొంతమంది పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కూడా పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.